హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఆంధ్ర వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం సూపర్ సండే స్పెషల్గా 2 రెసిపీస్ చేశానండి. సువాసనలతో నిండిన బిర్యానీతో పాటు చాలా టేస్టీగా ఉండి చికెన్ కర్రీ కూడా తయారు చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెడదాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి దాంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కావాలి అనుకుంటే పెరుగు కూడా వేసి చక్కగా చికెన్కి పట్టే విధంగా కలుపుకుని పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం నెయ్యి అలానే నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, లవంగాలు, చెక్క, మిరియాలు, షాజీరా, యాలకులు, అలానే బిర్యానీ ఆకులు, జాపత్రి ఇవన్నీ బాగా వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత మీరు కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ఆప్షనల్గా వేసుకోవచ్చు, కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. అలానే మిల్ మేకర్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్ ఎర్రగా వేయించుకున్న తర్వాత మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది ఎలా చేసుకోవాలంటే జీలకర్ర, ధనియాలు, గసగసాలు, అల్లం వెల్లుల్లి ఈ 5 ఐటమ్స్ని మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీలకర్ర, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అది కూడా జీలకర్ర, ధనియాలు పౌడర్ని ఫైన్ పౌడర్ కింద ముందుగానే ఒక 2 నిమిషాలు రోస్ట్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద చేసుకుంటే ప్రతి కూరలో కూడా మనం ఈ ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రతి కూర కూడా. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కదండి. సో తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత మనకి ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున మనం వేసుకోవాలి. నేను ముందుగానే నానబెట్టి ఉంచాను బాస్మతి రైస్ని. సో అవి ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇవి వేగిన తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకుంటామండి. బిర్యానీలో కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా మూత పెట్టి మగ్గించిన తర్వాత సో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాము. సో వాటర్ వేసి నేను మూత పెట్టి మగ్గిస్తాను.
నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా బంగారం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ప్రతి కూరలోని వేస్తానండి. సో పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత చికెన్ వేసి బాగా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే జీరా ధనియాల పౌడర్ వేసి బాగా వేయించుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు వేయించుకుని తర్వాత పైకి ఆయిల్ తేలుతుంది అని అంటే కనుక చాలా వరకు ఉడికిపోయింది అన్నట్టు. సో అందులో కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకుంటే చికెన్ కర్రీ రెడీ. అందులో లాస్ట్కి మనం కొత్తిమీర వేసి దించేసుకుంటే రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మనం ఇందాక ఆల్రెడీ బాస్మతి రైస్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా 30 నిమిషాలు, అది మరిగించిన ఎసరులో వేసుకుని ఒక 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఈ బిర్యానీతో పాటు ఈ చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మరో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు ఆనందంగా ఉండండి. బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.